ఒకే రిసార్ట్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా, టూరిస్టుల పాలిట మృత్యుకుహరం. లేక్ వ్యూ రిసార్ట్ కాదు, లేక్ లోనే కట్టిన రిసార్ట్. ఇరిగేషన్ భూములను ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణం. అనుమతులు లేకుండా బోటింగ్ నిర్వహించి 2 టూరిస్టుల ప్రాణాలు బలిగొంది ఆ రిసార్ట్. ఈ ఘటనతో వికారాబాద్ లోని వైల్డ్నెస్ రిసార్ట్ బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వీకెండ్ కదా అని సరదాగా గడిపేందుకు వెళితే 2 ప్రాణం బలుకుంది ఆ రిసార్ట్. అనంతగిరి కొండల సాక్షిగా 2 ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఆహ్లాదం కోసం వెళితే ఆ 2 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. అనుమతులు లేవు, సేఫ్టీ మెజర్మెంట్స్ అసలే లేవు. దీంతో బోటింగ్ కి వెళ్లిన 2 మహిళలు నీట మునిగి చనిపోయారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. వికారాబాద్ పరిధిలోని సర్పన్పల్లిలో ఉన్న వైల్డ్నెస్ రిసార్ట్ పేరుకు తగ్గట్టే యమా వైల్డ్. ఈ రిసార్ట్ లోనే బోటింగ్ కి వెళ్లి చనిపోయారు 2 మహిళలు. చూస్తున్నారు కదా, రిసార్ట్ ను ఏకంగా చెరువులో నిర్మించారు. లేక్ ఫ్రంట్ అని ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు. కానీ ఏకంగా లేక్ బార్డర్ ను దాటి లేక్ లోనే చేపట్టిన నిర్మాణం ఇది. ఇరిగేషన్ భూములను ఆక్రమించి ఎలాంటి అనుమతులు లేకుండా కట్టిన అక్రమ నిర్మాణం. నిజానికి ఈ వైల్డ్నెస్ రిసార్ట్ కి అనుమతి లేదు. అందులో బోటింగ్ కి అసలే అనుమతి లేదు. ఆల్కహాల్ కి పర్మిషన్ లేదు. ఇవేం తెలియక చెరువు చెంతనే ఉంది కదా అని ఎగేసుకునొచ్చేస్తున్నారు అమాయక టూరిస్టులు. ఎంజాయ్మెంట్ కోసం వచ్చే యువకులకు ఏకంగా హుక్కా కూడా సప్లై చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ అనుమతి లేకుండానే లిక్కర్ అందిస్తున్నారు. కొన్ని అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతున్నట్లు గుర్తించారు అధికారులు. ఫిర్యాదులు అంది ఎవరైనా అధికారులు అక్కడికి వెళ్లినా అధికారులపైకి కుక్కలను ఉసిగొల్పుతున్నారు రిసార్టు నిర్వాహకులు. అమెరికన్ పిట్బుల్ లాంటి డేంజరస్ డాగ్స్ ను 10కి పైగా రిసార్టు నిర్వాహకులు పెంచుతున్నారు. మీడియా వెళ్లినా అధికారులు వెళ్లినా కుక్కలను పైకి వదులుతున్నారు. ఇరిగేషన్ భూములను కబ్జా పెట్టిన ఓ బడా బాబు ఏకంగా 8 ఎకరాల్లో అక్రమంగా రిసార్ట్ ను నిర్మించాడు. అధికారులకు నెల నెలా మామూళ్లు పంపుతూ రిసార్ట్ బాగోతం బయటపడకుండా మేనేజ్ చేస్తున్నాడు. బోటింగ్ పేరుతో కాలం చెల్లిన బోట్లను పెట్టి టూరిస్టుల ప్రాణాలను బలికొంటున్నారు రిసార్ట్ నిర్వాహకులు. బోటింగ్ లో షికార్కు వెళుతున్న వారికి లైఫ్ జాకెట్లు కూడా ఇవ్వడం లేదు. నిన్న ఇదే తరహా బోటింగ్ కి వెళ్లిన 2 మహిళలు బోటు బోల్తా పడి నీట మునిగి చనిపోయారు. వీకెండ్ కావడంతో హైదరాబాద్ నుంచి ఓ టూరిస్ట్ ఫ్యామిలీ సరదాగా అనంతగిరి వెళ్లారు. ఆహ్లాదంగా గడిపి అక్కడ్నుంచి సర్పన్పల్లిలో ఉన్న వైల్డ్నెస్ రిసార్ట్ చేరుకున్నారు విజయ్, రీతా కుమారి, అజిత్ కుమార్, పూనం సింగ్ దంపతులు. వీరితో పాటు 2 పిల్లలు కూడా ఉన్నారు. బోటింగ్ కూడా ఉండడంతో సాయంత్రం 2 చిన్నారులతో సహా రీతా కుమారి, పూనం సింగ్ బోటింగ్ కి వెళ్లారు. విజయ్, అజిత్ కుమార్ ఒడ్డు వద్దే ఉన్నారు. బోటింగ్ కి వెళ్లిన సమయంలోనే భారీ వర్షం కురవడంతో బోట్ ను వెనక్కి తిప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక్కసారిగా బోల్తా పడింది బోట్. గమనించిన స్థానికులు కాపాడే ప్రయత్నం చేశారు. అలోక్ కుమార్ అనే వ్యక్తి 2 చిన్నారులను సురక్షితంగా కాపాడారు. మహిళలను కాపాడే ప్రయత్నం చేస్తూ నీట మునిగాడు. వెంటనే స్థానికులు కాపాడారు. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. రీతా కుమారి, పూనం సింగ్ 2 చనిపోయారు. లైఫ్ జాకెట్లుంటే ఈ 2 సురక్షితంగా బతికి బట్టకట్టేవారు. కాలం చెల్లిన బోటు, ఎలాంటి అనుభవం లేని వ్యక్తి బోటు నడపడం, లైఫ్ జాకెట్లు లేకపోవడం వల్లే 2 మహిళలు చనిపోయారు. రిసార్ట్లో సోదాలు చేసిన పోలీసులు హుక్కా పాట్స్, మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. 2 మృతి, అక్రమ నిర్మాణం, అనుమతులు లేకపోవడంపై కేసులు నమోదు చేశారు పోలీసులు.